మండలం కాదు, ఈ ప్రాంత ప్రజలకి వెలుగు రేఖలు వచ్చినాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది అని చెప్పి ప్రభుత్వ లెక్కలలో తేలాలి, దానికి మీ వంతు సహకారం కావాలి అని చెప్పి మిత్రుడు బట్టి విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా 2 సార్లు, పార్లమెంట్ సభ్యుడిగా ఈ 20 సంవత్సరాలు 2006 జూలై 4న మీరు బాధ్యత ఇస్తే 20 ఏళ్లలో ఏ ఒక్కరోజు నేను సెలవు తీసుకోలే. నా స్వార్థ ప్రయోజనానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయలేదు. ఏది చేసినా ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించే గొంతునై ప్రజా సమస్యల కోసం కొట్లాడిన, అధికారం వస్తే పరిపాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు దీర్ఘకాలికంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్ని శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేసిన. ఆనాడు నాతో పనిచేసిన ఎంఆర్పిఎస్ మిత్రులు చాలామంది ఉన్నారు. 40 సంవత్సరాల వర్గీకరణ రావణ కష్టాన్ని నాకు అవకాశం వచ్చిన వెంబడే ఈరోజు మాదిగ ఉపకులాల వర్గీకరణ చేయడం జరిగింది. అదేవిధంగా మా బలైన వర్గాల సోదరులు గొర్రెలకు, బర్రెలకు, చివరికి కోడి పిల్లలకు కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లెక్కలు ఉన్నాయి. మరి 50% ఉండే మా బలహీన వర్గాల లెక్కలు ఈ దేశంలో ఎందుకు పెట్టరు, ఎందుకు లెక్క గట్టరు అని అడిగితే 100 ఏండ్ల సమస్య. ఆనాడు 1931 బ్రిటిషర్స్ లెక్క పెడితే 100 ఏళ్ల బలహీన వర్గాల లెక్కలు పెట్టిన ప్రభుత్వమే లేదు. మా మిత్రుడు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో 100 ఏళ్ల సమస్యకు జనగణనలో కులగణన చేసి ఎవరు ఎంతున్నారో లెక్క తేల్చడమే కాదు, లెక్క ప్రకారం వాళ్ళ వాటాలు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి వాళ్ళకి చేర్చాలి అని ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. మిత్రులారా, మీరు అవకాశం ఇచ్చినందుకు ఈ దీర్ఘకాలికమైన సమస్యల్ని మనం పరిష్కరించుకోగలిగినాం. చాలామంది ఏం చేస్తాడయ్యా, అచ్చంపేట అడవుల్లో నుంచి వచ్చిండు, ఆయన గతం అనుభవం లేదు, ఆయన ప్రభుత్వాన్ని నడపలేదు, వాళ్ళ తాత ముత్తాతలు దొరలు కాదు, వాళ్ళ గడీలు లేవు, ప్రజల మీద పెత్తనం చెలాయించేది ఆయనకు రాదు అని అవహేళన చేసిరు. నేను ఒక్క మాట చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి, నేను పుట్టింది గ్రామంలో అన్ని కులాలు, అన్ని మతాలను, అన్ని సమస్యల్ని, ప్రతి పేదవాడి కష్టాన్ని చూసుకుంటూనే నేను పెరిగిన. వ్యవసాయం తెలుసు, దుక్కి దున్నడం తెలుసు, విత్తనం వేయడం తెలుసు, భూమికి విత్తనానికి ఉన్న బంధం ఏందో పేదవాడికి, పరిపాలన చేసేవాడికి ఉండవలసిన అవగాహన ఏదో అవగాహనతోని గ్రామీణ ప్రాంతంలో పెరిగిన. రాష్ట్రం అంటే, దేశం అంటే ఎక్కడో లేదు, గ్రామాల సమూహమే తెలంగాణ రాష్ట్రం. 12,000 పైచలకు గ్రామ పంచాయతీలు అంటేనే తెలంగాణ రాష్ట్రం. 6 లక్షల పైగా ఉండే ఈ మొత్తం ఈ దేశంలో అన్ని గ్రామాలు, చిన్న చిన్న పల్లెలు కలిస్తేనే ఈరోజు భారతదేశం. సమస్యలు ఎక్కడుంటాయి, సమస్యలు ఎక్కడ పరిష్కరించాలి, ఈ అవగాహన గడీలలో ఉన్న దొరలకు లేకపోవచ్చు. గ్రామంలో సమస్యలు పరిష్కారం అయితే మండలం పరిష్కారం అయినట్టే, మండలంలో సమస్యలు పరిష్కారం అయితే నియోజకవర్గంలో పరిష్కారం అయినట్టే, నియోజకవర్గాలలో పరిష్కారం అయితే జిల్లాలో పరిష్కారం అయినట్టే, జిల్లాల సమస్యలు పరిష్కారం అయితే రాష్ట్ర సమస్యలు పరిష్కారం అయినట్టే, అన్ని రాష్ట్రాలలో సమస్యలు పరిష్కారం అయితే దేశం అభివృద్ధి చెందినట్టే. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, కొండారెడ్డిపల్లిలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, పేదవాడి మధ్యలో పెరిగిన నేను, పేదల సమస్యలు తెలిసిన నేను ఆ సమస్యకు పరిష్కారం కనిపెట్టలేనా, పరిపాలన నేను అందించలేనా? పాలమూరు బిడ్డలు పరిపాలనకు పనికిరారా? తట్ట పనికి మనమే కావాలి, పార పనికి మనమే కావాలి, పలుగు పనికి మనమే కావాలి, పార పనికి మనమే కావాలి, పరిపాలనకు మాత్రం పాలమూరు బిడ్డ వద్దనే దురహంకారాన్ని బొందబెట్టాల్సిన బాధ్యత ప్రతి పాలమూరు బిడ్డ మీద లేదా అని నేను ఈరోజు మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, అహంకారానికి కూడా అత్తుంటుంది, అహంభావానికి కూడా ఒక అవకాశం ఉంటుంది.
అహంకారం అహంభావం పెట్టేగిపోయి గద్దరన్నను గడిల ముందల 4 గంటలు ఎర్రటెండ కూర్చోబెట్టినోని ఇవాళ మనం క్షమించాలనా? ఇవాళ ఒక్కసారి ఆలోచన చెయ్యండి. యుద్ధ నౌకై పేదల గలమై తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదైన గద్దరన్న కలవడానికి వస్తే నీ గడి ముందల 4 గంటలు ఎర్రటెండకు నిలబెట్టినావు కదా, నీకు ఉరి శిక్ష వేసిన తక్కువ నాన్నే నీడున్న సోదరులు నేను అడగదలుచుకున్నా. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ ప్రభుత్వంలో అడిగిన వాళ్లకు రేషన్ కార్డు ఇచ్చిన మాట వాస్తవం కాదా? రేషన్ కార్డు ఉన్న ప్రతి వాడికి సన్న బియ్యం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆనాడు 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ అదనంగా మళ్ళీ 2,000 ఇండ్లు మంజూరు చేసిన మాట వాస్తవం కాదా ప్రతి నియోజకవర్గానికి? అదేవిధంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఆడబిడ్డల ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ, 36,000 కోట్ల రూపాయల రైతు భరోసా, 80,000 కోట్ల రూపాయలు ఓట్లు కొనడానికి నిధులు ఖర్చు పెట్టి ఉచిత విద్యుత్తు కోసం 30,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి బట్టి గారు ఖర్చు పెట్టిన మాట వాస్తవం కాదా? 1,76,000 కోట్ల రూపాయలు ఈ చివరి ఇప్పుడు వేసే రైతు భరోసాతోని ఈ 30 నెలల్లో మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. సరాసరిన 5,600 కోట్లు ప్రతి నెల మేము ఖర్చు పెడితే 10 ఏళ్లలో మీరు ఖర్చు పెట్టింది ఏందో లెక్కలు తేల్చండి. మొన్నటికి మొన్న మా జూపల్లి గారు సవాలు విసిరిండ్రు. 70,000 కోట్ల రూపాయల అప్పున్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ 16,000 కోట్ల రూపాయలతో మీకు అప్పచెప్తే 8,21,000 కోట్ల రూపాయల అప్పులు చేసిరు. 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మీ చేతులకు వచ్చింది. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, సంవత్సరానికి 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల పేదలకు ఇల్లు కట్టించేవాళ్ళు. నేను ఇక్కడికి వచ్చిన మా అక్కల్ని మా సోదరులను అడుగుతున్నా, మీ ఊర్లలో కేసీఆర్ ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? 1 కోటి ఎకరాలకు నీళ్లు వారిచ్చిండా? 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం